ఉగాదిలో మనందరం చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేది ఏదైనా ఉంది అంటే అది రాశి ఫలితాలే. మనం ఎక్కువగా మాస ఫలితాలని మధ్య కాలంలో అందరూ వీక్షిస్తున్నప్పటికీ ఉగాదిలో చాలా అనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం అంతా తెలుస్తుంది కాబట్టి సంవత్సరంలో జాగ్రత్తలు వహించాల్సిన విషయాల గురించి గురువుగారు వివరిస్తూ ఉంటారు కాబట్టి మనం రాశి ఫలితాలను ఎక్కువగా వీక్షిస్తూ ఉంటాం. ఉగాది స్పెషల్ గా చేసే ఈ రాశి ఫలితాల్లో కన్యా రాశికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. గురువుగారు వివరిస్తారు. తప్పకుండా మొదటి నుంచి ఆఖరి వరకు వీడియోని చూడండి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో క్లియర్ గా చెప్తారు గురువుగారు. తప్పకుండా ఆ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి, 6వ రాశి. కన్యా రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి చెప్పండి. ఉత్తర 4వ పాదము, హస్త 4 పాదాలు, తర్వాత చిత్త 2 పాదాలు కలిపితే ఇది కన్యారాశి అండి. ఈ కన్యారాశి వాళ్లకు ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి కన్యారాశి వాళ్ళు అయితే మాత్రం కాస్త మధ్య ఉండే 3 మాసాలు అంటే వైశాఖ మాసం అంటే ఏప్రిల్, మే, జూన్ తర్వాత మాత్రం ఒక 3 మాసాలు మాత్రం కాస్త ఆరోగ్య స్థితిలో జాగ్రత్తగా వహిస్తే బాగుంటుంది. మిగతాది బాగానే ఉంటుంది. తర్వాత వీరికి 5 ఆదాయం 5 ఖర్చు అండి, సమానంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2 అండి. మంచి పేరు ఎక్కువగా సంపాదిస్తారు. తర్వాత గురువు గారు మనకు 30 ఏప్రిల్ వరకు అష్టమంలో ఉండటం చేత రాజు చోరాగ్ని భయాలు అంటే పై వాళ్ళ అధికారుల వల్ల కానీ ఇంకా ఇతరత్ర కానీ భయాలు, కాస్త గాంభీర్యం తగ్గే అవకాశం ఉంటుంది. అకారణకు తీవ్ర కోపం వస్తుంది. వాక్ కాఠిన్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ధనహాని కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 1 మే నుండి మాత్రం సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ధనాగమం, మంచి ఆదాయం వస్తుంది. మంచి సత్ప్రవర్తన, సదాచార, కులాచార వర్తన ఉంటుంది. భూగృహ లాభాలు కలుగుతాయి. విందు భోజనాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా సౌఖ్యం ఉంటుంది. శని సంవత్సరాంతం వరకు కూడా 6వ స్థానంలో ఉండే చేత విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. గృహమందు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సౌఖ్యం కలుగుతుంది. కాకపోతే రాహు సంవత్సరాంతం 7లో ఉండటం చేత శత్రు భయం ఎక్కువగా ఉంటుందండి. సోదరులతోటి మిత్ర విరోధం, కాళ్ళ చేతులకు సంబంధించిన బాధలు, వృధా సంచారం, కృషి వలన కష్టపడ్డా కూడా దానికి సరైన ఫలితం లభించకపోవడం కొన్ని సందర్భాల్లో, ఇవన్నీ రాహు మూలకంగా మనకు కనిపించే ఫలితాలు. కేతువు సంవత్సరాంతంలో 1వ స్థానంలో ఉండటం చేత కాస్త గౌరవం తగ్గుతుంది, భయం కలుగుతుంది, అనారోగ్యము, తర్వాత స్థానభ్రంశము అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు రాహు కేతువు యొక్క ఆరాధన చాలా ముఖ్యం. మీరు జపదానాదులు చేసుకోవడం, మరి రాహు సంబంధించి మినుములు, నీలంగుడ్డ, కేతు సంబంధించి ఉలువలు, చిత్రమ రంగులు అంటే అనేక రంగులు ఉన్నటువంటి వస్త్రంలో కూడా ఈ ఉలువలు మూటలాగా కట్టాలి. దీనికి ముందు ఏం చెప్పంటే వాటికి సంబంధించిన జపాలు చేసుకోవాలి, పూజా అధికారులు చేసుకోవాలి. చేసుకొని దానం ఇచ్చినట్టయితే వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాహుకేతువు సంబంధించి దుర్గా ఆరాధన మరియు విష్ణు గణపతి ఆరాధన కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కన్యా రాశి వాళ్ళు ఇలాంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వారికి విద్యారంగంలో కానివ్వండి, చలనచిత్ర సీమలో కానివ్వండి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, వారికి కూడా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో కన్యా రాశి వారికి చాలా బాగుందండి. చెప్పే అన్ని రాశుల మీద కాస్త మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా దానాలు ఇచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే దైవారాధన విషయంలో కూడా మీరు రాహుకేతువుని ఎక్కువగా పూజించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి. కన్యా రాశి వారందరికీ ఈ విషయం చేరాలని కోరుకుంటున్నాం. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.